అజిత్ కుమార్ తమిళనాడు సెక్యూరిటీ గార్డ్ డెత్ ఒక మిస్టరీగా మారింది. మదురై నుంచి తిరువనంతపురం ఈ నెల 27న అమ్మవారి టెంపుల్ని దర్శించడానికి కారులో వచ్చిన ఇద్దరు అమ్మా కూతుర్లు తన అమ్మ నడవలేదని కూతురు వీల్చైర్ కోసం కొంచెం హెల్ప్ చేయమని అడిగింది అక్కడే సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న అజిత్ కుమార్ని. వాళ్ళు ఇంటికి వెళ్లి చూడగా కారులోని 9.5 సవర్ల బంగారం మిస్ అయ్యిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా వీల్చైర్ ఎక్కించి సహాయం చేసిన అజిత్ కుమార్ని ఎలాంటి నేరం రుజువు కాకుండానే పోలీసులు అరెస్ట్ చేసి ఐరన్ రాడ్స్, ప్లాస్టిక్ పైప్స్, రబ్బర్ వెపన్స్తో కడుపులో, చెస్ట్ మీద, ఫోర్హెడ్ మీద, తల మీద, శరీరంపై ఏ పార్ట్ మిస్ అవ్వకుండా 44 ప్లేసెస్లో అతి క్రూరంగా కొట్టి చంపారు. ఇంకా అజిత్ నేరం ఒప్పుకోలేదని, సిగరెట్స్తో తన శరీరాన్ని కాల్చారని పోస్ట్మార్టం రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ సంఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్ అజిత్ కుమార్ తల్లికి క్షమాపణలు కోరారు. ఏం చేసినా ఒక నిర్దోషి నిండు ప్రాణాలను బలి తీసుకున్న తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ లా ఈజ్ నాట్ ఈక్వల్ ఫర్ ఆల్ అనేది ఈ ఇన్సిడెంట్తో ఇంకోసారి ప్రూవ్ అయ్యింది.